హలో అందరికీ వెల్కమ్ టు మాహి వ్లాగ్స్ 19. ఈరోజు నేను మార్నింగ్ టమాటా చారు చేస్తున్నానండి. అన్నం ఉడికింది అప్పుడే. ఇప్పుడు టమాటా చారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కదండి. అవన్నీ ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత టమాటో ముక్కలు వేసుకుందామండి. టమాటో ముక్కలని కొంచెం సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే ఒక ఎల్లిపాయ దంచి పెట్టుకున్నానండి. దంచి పెట్టుకున్న దాన్ని అందులో యాడ్ చేసుకుందాం. దంచి వేసుకోవాలండి. వేసుకుంటే ఆ ఫ్లేవర్ టమాటా చారుకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోని కొత్తిమీర పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత మూసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈరోజు నేను టమాటా చారులో కాంబినేషన్ నిమ్మకాయ చట్నీ చేస్తున్నానండి. ఆ వీడియో కూడా తీసి నేను యూట్యూబ్లో పెట్టానండి. అది కూడా చూసి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చూసారా, మూత తీసి చూస్తే 50% టమాటాలు ఉడికాయండి. ఇందులో ఇప్పుడు తగినంత కారం వేసుకుందామండి. కారం వేసుకొని కొంచెం చిటికెడంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవడం వల్ల చికెన్ షేర్వా లాగా టమాటా చారు సూపర్గా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా గనక మేము టమాటా చారు చేస్తే సూపర్ కుదురుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి బాగా టమాటాలు ఉడికాయండి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకుందామండి. మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలి అంత వాటర్ యాడ్ చేసుకుందామండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాకు ఎంత కావాలంత వాటర్ వేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో అని చూసుకొని మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువైందండి. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒక మరుగు వచ్చేదాకా ఉడకనిద్దాం, అంతేనండి. టమాటా చారు చాలా ఉడకకుండా ఒక ఉడుకుతోనే సరిపోతుందండి. ప్లీజ్ అండి, ఇలా మీరు కూడా ట్రై చేసుకుని నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారా, మరుగుతున్నది కదా టమాటా చారు. ఇది ఆఫ్ చేసి సర్వ్ చేసుకుని తినేదే అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.